మీరు ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం గురించే కదా ఆ రోజు లోకేష్ గారు మాట్లాడింది. మరి ఆ రోజు లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ చేతిలో ఉన్న పాంప్లెట్ చూసారా? పాంప్లెట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు ఏంటి అని అడిగినందుకు ఒక చిన్న కరెక్షన్ దాని గురించి ఏదో తొందరలో జరిగిన పొరపాట్లను ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉండక వీడియో కింద బోలెడు కమెంట్లు, అలాగే కౌంటర్ వీడియోలు. అసలు ఆ కామెంట్లు ఏంటో, ఆ వీడియో యొక్క సారాంశం ఏంటో చూసి దాని గురించి వివరణిద్దాం. నమస్కారం బ్రదర్. ఒక విషయాన్ని విమర్శించే ముందు లేదా విశ్లేషించే ముందు దానికి సంబంధించిన నిబంధనలు, ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ సొంతంగా నిర్వహించే కార్యక్రమాలకు మరొక ప్రోటోకాల్ ఉంటుంది. రెండింటిని ఒకేలా కట్టి చూడటం వల్ల అనవసరమైన పొరపాట్లు, అయోమయాలు మాత్రమే మొదలవుతాయి. మీరు ఉదాహరణగా చూపించిన ఇంటింటికి తెలుగుదేశం అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత కార్యక్రమం. ఒక ప్రభుత్వ సంబంధిత పోస్టర్ని పట్టుకుని దాన్ని పార్టీ కార్యక్రమాలతో పోల్చి కూటమికి విఘాతం కలుగుతోంది అని వ్యాఖ్యానించడం ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి బ్రదర్, విమర్శలు చేసే ముందు ఇది పార్టీ ప్రోగ్రామా లేక గవర్నమెంట్ ప్రోగ్రామా అనే తేడాను గుర్తించండి. అనవసర సందేహాలతో ప్రజల్లో అయోమయాన్ని సృష్టించవద్దని మనవి. చూశారు కదా, పార్టీ కార్యక్రమాలకి ప్రభుత్వ కార్యక్రమాలకి తేడా తెలుసుకోమంటున్నారు. పార్టీ కార్యక్రమాలంటే నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, టీడీపీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందనుకోండి, లేదా మహానాడు కార్యక్రమం జరిగిందనుకోండి, లేదా ఎన్టీఆర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరిగినా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే లోకేష్ బాబు గారి పుట్టినరోజు సెలబ్రేషన్ జరిగినా అవి పార్టీ కార్యక్రమాలు, పర్సనల్ కార్యక్రమాలు అవుతాయని నేను అనుకుంటున్నాను. అటువంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయాలని మేము ఎప్పుడు అడగము. ఇంకొకసారి మీరు ఈ పాంప్లెట్ చూసినట్టయితే కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు అని క్లియర్గా కూటమి ప్రభుత్వం గురించి మెన్షన్ చేశారు. కాబట్టి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు, వాళ్ళ ఫోటో వేయాలి కదా అని క్వశ్చన్ అడిగాను. అది ప్రోటోకాల్ కాదు, మినిమం ఫార్మాలిటీ. సరే, ఈ పాంప్లెట్ గురించి కూడా తీసేయండి, ఒక్కసారి ఈ వీడియో చూడండి. కారణం ఏంటంటే, రేపు మన అధికారులకు వచ్చిన తర్వాత చేసి చూడమ్మా, మీ ఇంటికి వచ్చాము, ఆనాడు మీకు క్యాలెండర్ ఇచ్చాము, 6 హామీలు నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేదాన్ని. చూశారు కదా, మీరు ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం గురించే కదా ఆ రోజు లోకేష్ గారు మాట్లాడింది. మరి ఆ రోజు లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ చేతిలో ఉన్న పాంప్లెట్ చూసారా? అందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇప్పుడు ఎందుకు లేదని మాత్రమే నేను అడిగాను. సో నేను దీని గురించి ఇంకెక్కువ డ్రాగ్ చేయదలుచుకోవట్లేదు. అందరూ మా ఆవేదన అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.